ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతగాని సీఎం 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసిన బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పండబెట్టి తన వైఫల్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపైకి నెట్టాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గమన్నారు. కనీస ప్రణాళిక లేకుండా ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టి 4 రోజులు కాకముందే 8 మంది అమాయకుల నిండు ప్రాణాలను పనంగా పెట్టిన పాపం సీఎందేనని నిప్పులు చెరిగారు. మొత్తం సొరంగం 43.94 కిలోమీటర్లు అయితే 2005 నుంచి 2014 వరకున్న గత కాంగ్రెస్ సర్కారు హయాంలో తవ్వింది కేవలం 22.89 కిలోమీటర్లే అన్నారు. సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా 12 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో సీఎం బొక్కబోర్లా పడ్డారంటూ ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ సర్కారు కన్నా 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం రేవంత్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3.5 ఏళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వినా ఎస్ఎల్బీసీ వంటి దారుణ సంఘటన జరిగిన దాఖలాలు లేవన్నారు. అయితే రైతులకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులు కాకుండా గల్లీ నుండి ఢిల్లీ దాకా కమిషన్లు ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టి వాటిని అర్థాంతరంగా గాలికి వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రి ముందు మరో మార్గం లేదన్నారు. ఈ డ్యామేజ్ డైవర్షన్ కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవని తేల్చి చెప్పారు.